అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జనవరి మాసం 31వ తేదీ శుక్రవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదను. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. వృశ్చిక రాశి వారు కుటుంబ వ్యవహారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. పితృవర్గం వారి నుంచి శుభవార్తలు అందిన, నూతన వాహన యోగం ఏర్పడిన, చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయవంతంగా సాగిన, విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో చిక్కులను అధిగమిస్తారు. వ్యాపారం లాభసాటిగా సాగిన, సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన, నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. లాభాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో శుభవార్తలు అందిన, జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు. కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగిన, బంధుమిత్రుల వలన ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారం లాభసాటిగా సాగిన, వృత్తి ఉద్యోగాలలో శ్రమ తగ్గుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన, అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలను చర్చిస్తారు. వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగిన, నిరుద్యోగుల కళలు సాకారమవడం, అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. చేపట్టినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. స్థిరాస్తి వివాదాలు తీరి రాజీ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన, మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారం మరింత పుంజుకుంటుంది. వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఇంటా బయట మీ యొక్క మాట విలువ పెరుగుతుంది. శ్రేష్టమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరిగిన, బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనిలో సమస్యలు తొలగిన, మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన, బంధుమిత్రులతో విభేదాలు తొలగిన, ఖర్చులు తగ్గిన, అధికారులతో జాగ్రత్త వహిస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. మానసికంగా దృఢంగా ఉంటారు. ముఖ్యమైనటువంటి విషయాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి. కీలక విషయాలలో జాగ్రత్త అవసరం. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. మనోబలంతో చేసే పనులు ఫలిస్తాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగంలో క్రమంగా పైకి ఎదుగుతారు. మీలోని మంచితనమే మీ యొక్క అభివృద్ధికి కారణమని గ్రహిస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. శుభ ఫలితాలను అందుకుంటారు. ఆర్థికంగా శుభకాలం అనే చెప్పవచ్చు. మానసికంగా దృఢంగా ఉంటారు. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యుల ఆదర అభిమానాలు ఏర్పడిన, ముఖ్యమైనటువంటి విషయంలో కుటుంబ సహకారం లభిస్తుంది. మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు. కీలక విషయాలలో పురోగతి ఏర్పడుతుంది. లక్ష్యాలను సాధించాలనే క్రమంలో ముందడుగు వేస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకుంటారు. చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలను అధిగమిస్తారు. అవసరానికి ధనం లభిస్తుంది. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు. మీ యొక్క కృషి ఫలిస్తుంది. అధికారులు మీ యొక్క పనితీరుతో ప్రశంసలు కురిపిస్తారు. తోటివారి సహకారం లభిస్తుంది. అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. శుభ సమయం అనే చెప్పవచ్చు. ప్రారంభించినటువంటి పనిలో శీఘ్ర విజయం ఏర్పడుతుంది. ఉద్యోగంలో రాణిస్తారు. పట్టుదలతో వ్యవహరిస్తారు. శుభవార్తను వింటారు. అదేవిధంగా మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. తోటివారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు. కొత్త విషయాలను తెలుసుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అదేవిధంగా విశేషమైనటువంటి
కఠినమైనటువంటి కృషి ఏర్పడుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. పెద్దల సలహాలు మేలు చేస్తాయి. బంధుమిత్రులతో కలిసి కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. అదేవిధంగా ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగంలో తోటివారిని కలుపుకొని పోతే ఇబ్బందులు దరిచేరవు. వ్యాపారంలో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. ఆర్థికంగా ఎదుగుతారు. గొప్ప ఆలోచన విధానంతో ఆస్తిని వృద్ధి చేస్తారు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. మీకు ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రశాంతమైనటువంటి జీవితం ఏర్పడుతుంది. చేసే పనిలో శ్రమ తగ్గుతుంది. అభివృద్ధిని సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి. శారీరక శ్రమ తగ్గుతుంది. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. మనోబలం పెరుగుతుంది. అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. బంధువులతో పరుపచ్చాలు తెలుగును. ధర్మచింతనతో వ్యవహరిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. కీర్తిని గడిస్తారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. సమాజంలో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక లాభం ఏర్పడుతుంది. ఆర్థికంగా బలపడతారు. వృశ్చిక రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.